వాట్ ఈజ్ ఫిజికల్ క్వాంటిటీ? What is the physical quantity? What is the definition for physical quantity? The quantity which can be measurable are called physical quantities. So, which can be measurable. What is non-physical quantity? Simply, you can say that. What is the definition for that? Non-physical quantity, which cannot be measurable. So, cannot measure. Okay. What are the example for this? Is there any example for non-physical quantities? యాంగిల్ నో యాంగిల్ మెజర్ చేస్తాం కదా, 30 degrees, 60 degrees, 40 degrees ఇలాగా అవునా లేదా? రేడియన్స్లో SI యూనిట్ ఆఫ్ యాంగిల్ ఈజ్ రేడియన్, సీజియస్ యూనిట్ కన్సిడర్ టు బి డిగ్రీ. ఓకే, దట్ కెన్ బి మెజరబుల్. ఇంకా ట్రై చేయి, ఆలోచించు. ఇప్పుడు వస్తాయి, ఏమైనా తినొచ్చావా? ఏం తినలేదా? ఇక మామిడికాయ తింటాం, జనరల్ ఇప్పుడే నెయ్యిట్లా నీకు. సో అది స్వీట్గా ఉందని అంటాం కదా. స్వీట్నెస్కి ఏంటి మెజర్మెంట్? ఎంత స్వీట్నెస్ అని నేను మెజర్ ఉందా? లేదు, కంపారిజన్ ఉంటుంది. ఈ మామిడికాయతో పోల్చి ఇది బాగా స్వీట్గా ఉంది, అలా కంపేర్ చేసుకుంటాం. అందుకని దెర్ ఇస్ నో మెజర్మెంట్ ఫర్ స్వీట్నెస్, హాట్నెస్, యాంగ్రీ, బ్రేవ్నెస్, క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. మన ఫీలింగ్స్ అన్నీ మెజర్ చేయలేము. ఆనందంగా ఉన్నాం, ఎంత ఆనందంగా ఉన్నాం? హ్యాపీనెస్కి ఏమైనా మెజర్మెంట్ ఉంది? సాడ్నెస్కి ఏమైనా మెజర్మెంట్ ఉంది? ఈ ఫీలింగ్స్కి నో, దే ఆర్ నాన్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకే, సో వాట్ ఆర్ ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ కెన్ బి మెజర్? అంటే వాటికి ఎగ్జాంపుల్ అంటే ప్రతిదీ మనకు కొలిసే మాసు, లెంత్, టైం, ఇంకా వెలాసిటీ, స్పీడ్, ఏ మెజర్ అయినా మెజర్ చేసే ప్రతి ఒక్కటి ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, నౌ దీస్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ how many types? How many types of physical quantities are there? Now, what are they? There are 3 types. Okay. Now, what are they? SI. So that is the system of units which can use to measure the quantities. The system is different. First of all, I want to discuss about the physical quantities only. Okay, in our day and life, number of physical quantities are you can interact. Okay, those are divided into 3 types. They are scalars, and the second one is vectors, and the third one is tensors. What are they? Scalars, vectors, tensors. ఇవన్నీ మెజర్ చేసాయి, మెజరబుల్, అందువల్ల ఇవి ఫిజికల్ క్వాంటిటీస్ అయ్యి. వాటిని మనం 3 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం. సో వాట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఫర్ స్కేలార్? దేన్ని మనం స్కేలార్ అంటాం? ఓన్లీ యాజ్ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్, ఓన్లీ దే పొసెస్ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. Only magnitude, there is no direction for that physical quantities. Such as called scalar. Example ఏంటి వీటికి? చెప్పు. అంటే 2 వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేస్తే ఆ వచ్చే రిజల్ట్ స్కేలార్ క్వాంటిటీ.
ఓకే, ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఆల్వేస్ గివ్స్ ఏ స్కేలార్ క్వాంటిటీ. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పు. వర్క్. ఇప్పుడు వర్క్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తాం మనం? ఫోర్స్ వెక్టార్ని డిస్ప్లేస్మెంట్ వెక్టార్ని డాట్ ప్రొడక్ట్ చేస్తే వర్క్ వచ్చింది అంట. ఇక్కడ దిస్ వర్క్ ఈజ్ ద స్కేలార్ క్వాంటిటీ. ఇంకేమున్నాయి ఇలాగ స్కేలార్స్కి ఎగ్జాంపుల్స్? ఇప్పుడు ఆ చాప్టర్ పేరేంటి మనకి? ఈ చాప్టర్ ఉంది కదా మనకి, ఏంటది? వర్క్. ఇంకో క్వాంటిటీ ఏంటాడా? పవర్ కూడా స్కేలార్. ఇంకో క్వాంటిటీ ఏంటి? ఎనర్జీ కూడా స్కేలార్. ఇప్పుడు ఎనర్జీకి ఏమన్నా డైరెక్షన్ చెప్తున్నా, ఎంత ఉంది ఎనర్జీ అని ఒక బాడీ క్వాంటిటీ చెప్తాం అంతే. అది ఈ డైరెక్షన్ ఉంది, ఆ డైరెక్షన్. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ తీసుకున్నాం అనుకో, మోషన్ ఉన్న బాడీకి ఉంటుంది, అది డైరెక్షనే మెన్షన్ చేయం, అది ఎటన్నా వెళ్ళని, కానీ మోషన్ ఉంది కాబట్టి దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంది. ఏదైనా పార్టికల్ ఇంకొక పార్టికల్తో ఇంటరాక్ట్ అయిందనుకో, అంటే వాటి మధ్య ఇంటరాక్టివ్ ఫోర్స్ ఉందనుకో, ఆ ఫోర్స్కి అగెనెస్ట్గానో ఫేవర్గానో వర్క్ చేస్తే అది ఆ సిస్టంలో ఎనర్జీగా స్టోర్ అవుతుంది. దాన్ని మనం ఏమని పిలుస్తాం? పొటెన్షియల్ ఎనర్జీ అంటే. ద ఎనర్జీ పొసెస్డ్ బై ద బాడీ బై ద వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఇన్ ద ఇంటరాక్టింగ్ ఫీల్డ్. ఇప్పుడు ఈ బాడీ ఎర్త్ నుంచి కొంత హైట్లో ఉంది, దీన్ని ఇక్కడ గ్రౌండ్ నుంచి పైకి లేపాలంటే నేను వర్క్ చేసి ఉంటానుగా. ఈ వర్క్ ఇప్పుడు ఈ బాడీలో ఏమై ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. ఇక్కడ దేనికి అగెనెస్ట్గా వర్క్ చేసాం మనం? కాబట్టి ఈ పొటెన్షియల్ ఎనర్జీని గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. దీనికి ఏ డైరెక్షన్ చెప్పరు, కాబట్టి ఓన్లీ క్వాంటిటీ. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ కూడా స్కేల్. ఎనర్జీ ఏ ఫామ్ ఉన్నా అది స్కేల్. ఓకే, ఇంకా వర్క్, పవరు, ఎనర్జీ, ఇంకా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ దానికి. మాస్కి డైరెక్షన్ ఏమని చెప్తా? క్వాంటిటీ చెప్తా, మాస్ స్కేల్. ఓకే, టైంకి ఏమైనా డైరెక్షన్ చెప్తావా? వాచ్లో క్లాక్ వైజ్ తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ తిరిగిద్ది కదా, మరి దానికి డైరెక్షన్ లేదా టైంకి? సరే, అలాంటి వాచ్ అయితే తిరిగిద్ది, ఏది మినిట్స్ హ్యాండ్స్ సెకండ్ హ్యాండ్స్ ఉంటే. మరి డిజిటల్ వాచ్లో ఏం తిరుగుతుంది? ఆ తిరగటం అనేది ఒక డివైస్. ఆ డివైస్లో ఒక సెకండ్స్ హ్యాండ్ ఒక రౌండ్ తిరిగితే ఒక 1 minute అయిందని చెప్పి ఆ ఇంటర్వల్ ఆఫ్ టైంని మనం అలా మెజర్ చేస్తాం ఆ డివైస్ను ఉపయోగించి. అంతేగాని అది ఊళ్ళు రొటేట్ అవుతుంది కాబట్టి దానికి డైరెక్షన్ ఉన్నట్టు కాదు. ఇంటర్వెల్ ఆఫ్ టైం, ఇట్ ఈస్ యాజ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. సో దెర్ఫోర్ టైం నో డైరెక్షన్, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. దట్స్ వై ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇంకా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే టైమ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. నెగిటివ్ అనేది ఉండదు టైంలో. ఓకే, కాబట్టి ఎక్కడైనా మనం ఒక టైం వాల్యూ మెజర్ చేసాం అనుకో, ఎక్కడైనా ప్రాబ్లమ్స్లో ఏం రావాలి మనకు ఆన్సరు? అంతే, మైనస్ వచ్చిందాక టీ ఈజ్ ఈక్వల్ అని మైనస్ వచ్చిందంటే మనం ఎక్కడో తప్పు చేసామని. ఈ బేసిక్ అక్కడ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకు ఉపయోగించుకోవాలి ఆ టెక్నిక్ని. అలాగ మాసు, టైము, లెంత్, ఇంకా టెంపరేచరు, లూమినస్ ఇంటెన్సిటీ, క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్, ఎస్ఐ సిస్టంలో ఉన్న ఫండమెంటల్ క్వాంటిటీస్ అన్నీ స్కేలార్సే. వాట్ ఆర్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇన్ ఎస్ఐ సిస్టమ్? మాస్, లెంత్, టైమ్, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, luminous intensity, quantity of matter. These 7 are fundamental quantities in us. These physical quantities are scalars. Okay. ఇంకా స్కేలార్స్ అంటే ఇంకా ఉన్నాయి. ఇన్ జనరల్గా ఎక్కడన్నా మనం ప్రొపోర్షనాలిటీని తీసేసి ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేస్తాం. అవునా? పొటెన్షియల్ ఓమ్స్ లా ఉంది. పొటెన్షియల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ కరెంట్. V ప్రపోర్షనల్ టు I. V ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం మనం? RI అని రా. R అనేది ఏంటాడా?
రెసిస్టెన్స్. ఒక ప్రపోర్షనల్ కాన్స్టెంట్, దాన్ని మనం రెసిస్టెన్స్ అని. దట్ ఈస్ ఎ స్కేలార్. అలా ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వచ్చిందంటే అది గ్యారెంటీగా స్కేలార్. ఇప్పుడు గ్రావిటేషనల్ యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ ఉంది. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ప్రొడక్ట్ ఆఫ్ మాసెస్, ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. అప్పుడు ప్రపోర్షనాలిటీని తీసేసి ఒక క్యాపిటల్ G ఇంట్రడ్యూస్ చేస్తాం, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. దట్ ఈస్ ఆల్సో ఏ స్కేలార్. ఇలాగ మనం ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేసి పెట్టే ప్రపోర్షనల్ కాన్స్టెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ దే ఆర్ స్కేలార్స్. ఇవన్నీ మనం మరవేలు గుర్తుపెట్టుకోవచ్చు పాయింట్స్. ఓకే, ఇంకా నీకు తెలిసిన నువ్వు ఇందాక ఒక పాయింట్ చెప్పావు, ఏంటది? ద రిజల్ట్ అప్టైన్డ్ ఇన్ ద డాట్ ప్రొడక్ట్ ఈజ్ ఆల్వేస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎలక్ట్రిసిటీలో స్కేలార్ క్వాంటిటీస్ చెప్తున్నాడు. ఎలక్ట్రిసిటీ చాప్టర్లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీలో కానీ నీకు తెలిసిన స్కేలార్ క్వాంటిటీస్. ముందు స్టాటిక్ ఎలక్ట్రిసిటీలోకి వద్దాం. ఏమేమి ఉన్నాయి అక్కడ మనకి ఎలక్ట్రిసిటీలో? ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది. ముందు ఛార్జ్ స్కేలారా వెక్టారా? స్కేలార్. ఏ డైరెక్షన్ ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడే. నెక్స్ట్ ఛార్జ్ డెన్సిటీ, ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా, లేదా ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్, ఛార్జ్ పర్ యూనిట్ లెంత్, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ, దే ఆర్ ఆల్ ఆర్ స్కేలార్స్. నెక్స్ట్ ఇంకేముంది? ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకే, ఫీల్డ్ ఇంటెన్సిటీ వెక్టారా స్కేలారా? స్కేలార్ కాదు, వెక్టార్. ఎందుకని? ఫీల్డ్ ఇంటెన్సిటీకి డెఫినేషన్ ఏంటి? ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ ఛార్జ్. అంటే అదేంటి? ఒక యూనిట్ ఛార్జ్ మీద ఉన్న ఫోర్స్ వెక్టారా స్కేలారా? కాబట్టి ఇది కూడా ఫోర్స్ బై ఛార్జ్. అది ఫోర్స్ వెక్టార్, కింద డివైడ్ చేసేది ఛార్జ్ స్కేలారు. ఒక వెక్టార్ని స్కేలార్తో డివైడ్ చేస్తే ఎప్పుడు కూడా నీకు వెక్టారే వచ్చింది. ఓకే, కాబట్టి అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇస్ వెక్టార్, ఇట్ ఈస్ నాట్ ఎ స్కేలార్. నెక్స్ట్ ఇంకేముంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్. ఆ పొటెన్షియల్ వెక్టారా స్కేలారా? ఎందుకని? దాని డెఫినేషన్ ఏంటి పొటెన్షియల్కి? It is amount of work done to bring unit positive charge from infinite to a point in the electric field. And work by charge, potential. Work a quantity అన్నా, charge a quantity అన్నా. కాబట్టి స్కేలార్ని స్కేలార్తో డివైడ్ చేస్తే వచ్చేది కూడా స్కేలార్. ఇక్కడ పొటెన్షియల్ ఈజ్ ఏ స్కేలార్. ఓకే, మనం ఇక్కడ ఒక పొటెన్షియల్ అనే ఒక వర్డ్ కాదు మనం ఆలోచించాల్సింది, దాని రిలేటెడ్ అన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి. అప్పుడు వాడు ఎలా క్వశ్చన్ చేసినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఏదో ఒక పాయింట్ పొటెన్షియల్ అనేది అలా గుర్తుపెట్టుకోకూడదు. ఓకే, సో నేను ఇప్పుడు ఈ స్కేలార్ క్వాంటిటీ గురించి డిస్కస్ చేస్తున్నాను నేను. సో స్కేలార్ క్వాంటిటీకి ఏముంటుందండి? కేవలం ఇట్ పొసెస్ మ్యాగ్నిట్యూడ్, నో డైరెక్షన్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటారా? ఒక్కొక్క చాప్టర్ తీసుకుని చాప్టర్ వైజ్గా ఏవి వెక్టార్స్, ఏవి స్కేలార్స్, సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ తీసుకున్నాం. అది అసలు యూనిట్స్ ఈ చాప్టర్లోనే ఉంది. ఇక్కడ దాని పక్కన వన్ డైమెన్షనల్ మోషన్, మోషన్ స్ట్రైట్ లైన్. ఏమేమి వస్తాయి అక్కడ? మనకి డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీలు వస్తాయి. డిస్టెన్సు, డిస్ప్లేస్మెంట్, స్పీడు, వెలాసిటీ, యాక్సలరేషన్, ఇలా. సో నువ్వు వాటిని ఏం చేస్తావంటే స్కేలార్స్, వెక్టార్స్ అని ఒక హెడ్డింగ్ పెట్టి రాస్తావు. ఓకే, నీకు ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ ఆపు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక స్కేలార్ క్వాంటిటీని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏం కావాలి అసలు? ఒక స్కేలార్ క్వాంటిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం కావాలి చెప్పు? ఇప్పుడు మనకి మాస్ ఆఫ్ ఏ బాడీ అని అన్నాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్లారిటీ వస్తుంది. మాస్ ఆఫ్ ఏ బాడీ 10 kg అన్నాము. ఈ టన్ అనేది ఏంటి? నంబర్. ఈ కేజీ ఏంటి అంటే ఒక స్కేలార్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమేమి రిక్వైర్డ్ అయినాయి? నంబర్ అండ్ యూనిట్. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లేదా కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్.
ఈజ్ సమ్ 0.5. ఇక్కడ దీనికి ఏమైనా యూనిట్ ఉందా? ఏముంది కేవలం ఈడ నంబర్ మాత్రం, నో యూనిట్స్. కొన్ని ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్స్ ఉండవు. అలాంటి వాటికి ఏమవుతుంది స్కేలార్స్కి? కేవలం నంబర్ సరిపోతుంది. కానీ ఇన్ జనరల్గా టు ఎక్స్ప్లెయిన్ ఏ స్కేలార్ యూ రిక్వైర్ నంబర్ అండ్ యూనిట్. యూ మస్ట్ రిమెంబర్ దట్ పాయింట్. ఓకే. Thanks for watching. Like, share and subscribe for more videos.